నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. విజయవాడ వరదల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి సాహసాలకు గాను, ఆయన చేసినటువంటి పనులకు గాను, ఆయన చేసినటువంటి ప్రయత్నాలకు గాను ఏపీ డిప్యూటీ సీఎం ఆయన్ని ప్రశంసిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే మీరు మా ఇన్స్పిరేషన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ని అంతగా ఇన్స్పైరింగ్ చేసినటువంటి అంశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఏపీ సీఎం వయసు దాదాపుగా 74 సంవత్సరాలు. సో ఆయన వరదల విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా సేవ్ చేస్తున్నారు మనం చూస్తున్నాం. దాన్ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్లు ఏదైతే ఉన్నాయో ప్రశంసిస్తూ చేయడం జరిగింది. మీరే మా ఇన్స్పిరేషన్ అన్నట్టుగా. సో మరి ఆయన అంతగా ఇన్స్పైరింగ్ చేసినటువంటి అంశం ఏంటి? సో పవన్ కళ్యాణ్ విషయాన్ని మనం తీసుకుంటే మిగతా వాళ్ళలాగా లోపల ఒకటి బయట ఒకటి ఎక్స్ప్రెస్ చేసేటువంటి పొలిటీషియన్ కాదు ఆయన. ఈవెన్ హీరో కూడా కాదు. ఉన్నట్టు మాట్లాడతారు. తన మనసుకి ఏది నచ్చితే అది చెప్తుంటారు. తర్వాత ఏదైనా సంఘటన జరిగినప్పుడు కూడా ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటారు. సో కాబట్టి ఆయన ఇవాళ బహుశా నేను అనుకోవటం, చంద్రబాబు నాయుడు గత వారం రోజుల నుంచి, లాస్ట్ శనివారం నుంచి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, బాధితుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం, అది ఇన్స్పైర్ చేసినట్టుంది పవన్ కళ్యాణ్ని. అందుకే పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక ఇన్స్పైర్ అయినప్పుడు, లేదంటే ఒక సంఘటన చూసినప్పుడు, ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు ఇమీడియట్గా తన భావాన్ని ముక్కుసూటిగా ఆయన వ్యక్తపరుస్తుంటారు. సో బహుశా నేను అనుకోవటం, చంద్రబాబు నాయుడు గత శనివారం నుంచి చేస్తున్న ప్రయత్నాన్ని చూసిన తర్వాత ఆయన్ని ప్రశంసించకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ట్వీట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఆయన ఆల్మోస్ట్ 1-2 చేశారు ట్వీట్లు 2 పైన చేసినట్టున్నాడు. ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సో అద్భుతంగా చేశారు. చంద్రబాబు నాయుడు లాగా ఏ సీఎం కూడా చేసేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు మాకు స్ఫూర్తి. ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము, శిక్షణ పొందుతున్నాము. పరిపాలన ఎలా ఉండాలి, ఒక ముఖ్యమంత్రిగా ఎలా వ్యవహరించాలి, విపత్తులు వచ్చినప్పుడు వీటన్నిటిని మేము క్లోజ్ అబ్జర్వ్ చేస్తున్నాము, ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము అనేటువంటి ట్వీట్ ఆయన చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు అంత ఇన్స్పైర్ చేసినటువంటి అంశం ఏంటి అంటే ఆయన అది కూడా మెన్షన్ చేశారు ఆ ట్వీట్లో. ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా వరద బాధితుల కోసం పెద్ద ఎత్తున డ్రోన్స్ ఉపయోగించినటువంటి సందర్భం లేదు. కానీ చంద్రబాబు నాయుడు డ్రోన్స్ను ఉపయోగించి వరద బాధితులను ఆదుకోవడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి సాంకేతికతను ఉపయోగించుకున్నాడు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మొత్తం టెన్యూర్లో తీసుకుంటే ఆయన సీఎం 45 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు అయ్యాడు ఆయన మొట్టమొదటి 95లో. ఆ రోజు నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, హై ఎండ్ టెక్నాలజీ ఎక్కడుందో దాన్ని అందిపుచ్చుకుంటాడు ఈయన. దాన్ని అందిపుచ్చుకొని ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు డ్రోన్స్ అయితే ఉన్నాయి. చాలా కాలం నుంచి మనం డ్రోన్స్ మాట వింటున్నాం కదా. ఇప్పుడు కాదు కదా, దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువ వింటున్నాం. కానీ డ్రోన్స్ని ఈ విపత్తులు జరిగినప్పుడు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా? దాదాపుగా ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ ఏదన్నా 1-2 సందర్భాల్లో ఏదన్నా తక్కువ 1 ఉపయోగించుకుంటారు. కానీ పెద్ద ఎత్తున డ్రోన్స్ను ఉపయోగించి సహాయ కార్యక్రమాలను చేయొచ్చు అని నిరూపించింది చంద్రబాబు నాయుడు. ఆ విషయమే ఆయన్ని ఇన్స్పైర్ చేసిందని చెప్పి తన ట్వీట్లో ఎక్స్ ఖాతాలో నమోదు చేశారు ఎవరు, పవన్ కళ్యాణ్. జనరల్గా ఏంటంటే జనరేషన్ గ్యాప్ అంటారు కదా, ఎవ్రీ 10 yearsకి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. మీరు ఈ జనరేషన్ కాదులేండి, మీకు అర్థం కాదు అంటుంటారు సహజంగా. సో జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు వేవ్ లెంత్ కూడా కలవదు. కానీ చంద్రబాబు నాయుడు ఇవాళకి కూడా యంగ్స్టర్స్కి సంబంధించినటువంటి వేవ్ లెంత్ ఎంత ఉంటుందో టెక్నాలజీ విషయంలో అంతకంటే షార్ప్గా ఉంటుంది ఆయనకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన అందరికన్నా ముందు చెప్పారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటున్నాం అందరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన 2014లో సీఎం అయినప్పుడే చెప్పారు. ఐఓటీ అని చెప్తుంటారు, తర్వాత డేటా అనాలిసిస్ గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఆయన సైబర్ సెక్యూరిటీ గురించి కూడా చెప్పేవాళ్ళు. రాబోయేటువంటి రోజుల్లో సైబర్ సెక్యూరిటీ, ఐఓటీస్, డేటా అనలిటిక్స్ ఇవన్నీ
లీడ్ చేయబోతున్నాయి ఐటీలో, మీరు దానికి మీరు ఎన్హాన్స్ కండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇది ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్కి. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఇన్స్పైర్ చేశారు పవన్ కళ్యాణ్ అని అంటే ఆ డ్రోన్స్ సహాయంతో ఎక్కడ బాధితులు ఉంటే అక్కడికి వస్తువులను పంపించారు. సహజంగా ఏం జరుగుతుంది, జనరల్గా మనం ఇటీవల కాలంలో కేరళలో జరిగినటువంటి విపత్తు ఉంది, వాయనాడులో అది చూసాం, తర్వాత తెలంగాణలో కూడా చూసాం మనం. ఇక్కడ చూస్తే కనుక మనకు సహాయ కార్యక్రమాలను ఎలా చేశారు, హెలికాప్టర్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు వచ్చి హెలికాప్టర్లో వస్తే హెలికాప్టర్ నుంచి పైనుంచి ఏదైనా ఆహార పొట్లాలు చేస్తే ఫుడ్ పంపిస్తే, లేదంటే ఏదైనా అవసరాలకు పంపిస్తే వాటిని వేస్తూ ఉంటే వీళ్ళు పైకి చూస్తే పట్టుకోవడం అవన్నీ చూస్తుంటాం మనం ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు. ఇప్పుడు వాయనాడులో కూడా అదే జరిగింది కదా, తెలంగాణలో కూడా ఏదో 1 నిన్న మొన్న ఉపయోగించినట్టున్నారు, ఇక్కడ కూడా ఖమ్మంలో నిన్న కూడా అని పక్కనే కదా, 2 బుడమేరు మున్నేరు 2 పక్కనే కదా, బాధితులు సరిహద్దుల్లో ఉన్న బాధితులేగా. సో 1 ఉపయోగించినట్టున్నారు ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున డ్రోన్స్ను ఉపయోగించారు. డ్రోన్స్ను ఉపయోగించడంతో పాటు ఆయన ఎంత షార్ప్గా ఉంటారంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి బాధలు, వాళ్ళు బాధితుల యొక్క బాధలను విన్న తర్వాత ఆయన ట్రాక్టర్లని కొన్ని ట్రాక్టర్లని దించేశాడు, ట్రాక్టర్లను తీసుకొచ్చి తీసుకెళ్ళేటువంటి బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత డైరీస్ తోటి మాట్లాడి పాలు ఇబ్బంది లేకుండా చేశారు. తర్వాత మంచినీళ్ళు, వాటరు, ఇప్పుడు ఆ వరదల్లో వాటరు వాళ్ళకి ఉండవు కదా, ఇప్పుడు ఆ వరదల్లో వాటర్ తాగితే డిసీజ్ వస్తాయి. అందుకని ఈ మొత్తం పాల వ్యాన్లు ఉన్నాయి కదా ఈ డైరీస్కి సంబంధించి, ఆ పాల వ్యాన్లన్నింటినీ మంచినీళ్ళ ట్యాంకర్స్గా మార్చి ఆ ట్యాంకర్స్ని మొత్తాన్ని ఆయన బాధితులు ఇళ్ళ దగ్గరికి పంపించారు. తర్వాత రాత్రి మీరు కనుక చూస్తే రాత్రి ఆయన చేసినట్టు జనరల్గా పవర్ ఉండదు, ఇది గ్రామాల్లో పవరు మొత్తం పోయింది కదా, పవర్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, రిపేర్ చేస్తున్నారు, మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ పెద్ద వెహికల్స్లో నీకు విలేజెస్కి వెళ్ళి పెద్ద వెహికల్స్ ద్వారా నీకు పవర్ వీధి లైట్లలాగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జనరేటర్స్ వెహికల్స్ ఉంటాయి కదా, జనరేటర్ పెద్ద పెద్ద జనరేటర్స్ అండి, ఒక పెద్ద ఫోకస్ వచ్చేటువంటి వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ని పంపించేసి నీకు ఆ గ్రామాల్లో వెలుతురు ఉండేలాగా ప్రయత్నం చేశారు. రాత్రి ఆ వెహికల్స్ నేను సోషల్ మీడియాలో కూడా చూశాను. సో అలా ఇన్నోవేటివ్గా ప్రతిదీ ఆయన ఆలోచిస్తుంటారు, ప్రతిదీ ఇన్నోవేటివ్. ఇప్పుడు డ్రోన్స్ నైట్ టైం కూడా డ్రోన్స్ పంపించారు, డ్రోన్స్ని నైట్ టైం కూడా పంపించి, ఇప్పుడు డ్రోన్ అంటే ఇప్పుడు మనం జనరల్గా హెలికాప్టర్ అంటే అక్కడ పైనుంచి వేస్తారు, మనుషులు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరికంతో తెలియదు. కానీ డ్రోన్ ఏంటి, సపోజ్ ఏదో ఒక ఇంట్లో కనుక వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో కూడా దాన్ని డ్రోన్ పంపించవచ్చు, తీసుకెళ్ళి నేరుగా చేతిలో పెడతారు, నేరుగా చేతిలో పెట్టేటట్టు ఆపరేట్ చేస్తారు డ్రోన్ని. సో ఆ డ్రోన్ టెక్నాలజీని, ఆ డ్రోన్స్ని బాగా ఉపయోగించారు చంద్రబాబు నాయుడు. కరెక్ట్గా అక్కడే ఇన్స్పైర్ అయ్యింది ఎవరికి, పవన్ కళ్యాణ్కి. సో అక్కడ నీకు ట్వీట్లు చేసి అసలు చంద్రబాబు నాయుడు లాంటి లీడరు ఆంధ్రప్రదేశ్కి ఉండడం అనేది అద్భుతం, అలాంటి లీడరు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారు, అభివృద్ధి చేయగలరు, తనకి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా అలాంటి లీడర్ దగ్గర మేము ఉండడం అనేది తన అదృష్టం అని చెప్పి ఆయన భావిస్తూ ఆ మేరకు ట్వీట్ చేశారు. ఆయన దగ్గర మేము దగ్గరుండి నేర్చుకుంటున్నాము, పరిపాలన ఎలా చేయాలి, ప్రజాసేవకులుగా ఎలా ఉండాలి, ప్రజలకు సేవ ఎలా చేయాలి అనేది ఆయన దగ్గర నుంచి మేము దగ్గర నుంచి నేర్చుకుంటున్నాము. ఈ విపత్తులో ఆయన ఏ విధంగా వ్యవహరించాడు అంకిత భావంతో, సేవా భావంతో అని దగ్గర నుంచి చూసాం మేము. సో ఆయన మాకు స్ఫూర్తి, ఆయనే మాకు గురువు అన్నట్టుగా, రాజకీయ గురువు అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ ఇన్స్పైర్ అయ్యారని అంటే అది అంటే జనరల్గా ఇన్స్పైర్ అవుతాడు అతను, డ్రోన్స్ విషయంలో బాగా ఇన్స్పైర్ అయ్యాడు. డ్రోన్స్ని చంద్రబాబు నాయుడు ఉపయోగించాడు, బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు డ్రోన్స్ని ఉపయోగిస్తాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయనేమో ఇప్పుడు అసలు ఆయన గురించి చెప్తుంటే ఆశ్చర్యపోతారు మీరు, నాకు కూడా తెలుసు ఆయన గురించి కొంత, పూర్తిగా తెలియదు కానీ పూర్తిగా తెలియదని ఆయన పెద్ద నిఘంటు. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒక పెద్ద నిఘంటు, ఎన్సైక్లోపీడియా. దాన్ని ఎవరు ఏ కోణంలో నుంచి చూస్తే ఆ కోణం నుంచి కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన 2 hours నిద్రపోతాడండి మ్యాక్స్. అది నాకు తెలిసినంత వరకు శనివారం నుంచి ఇప్పటివరకు ఆ 2 hours కూడా నిద్రపోయినట్ల. 1 hour ఏదన్నా పనుకున్నారేమో. ఫస్ట్ 2 days అసలు పనుకోలేదు ఆయన. ఫస్ట్ 2 days మీకు అబ్జర్వ్ చేస్తే కనుక
ప్రొక్లైనర్లో దాని మీద తిరుగుతున్నారు. 23 hours కంటిన్యూగా తిరిగాడు ఆయన దాని మీద. చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో 23 hours కంటిన్యూగా దాని మీద తిరిగాడంటే మామూలు విషయం. ఎవరైనా ఏ పొలిటీషియన్ అయినా తిరగగలరా? తిరుగుతారా? అసలు తిరిగే అవకాశం ఉందా ఇప్పుడు ఉండేటువంటి లీడర్లు ఎవరైనా? 23 గంటలు ప్రొక్లైనర్లో, మళ్ళా అది కూడా నడుంలో నీళ్లు ఉండేటువంటి నీళ్ళల్లో అందరినీ రేతిరి పగళ్ళు కంటికి రెప్పలా అక్కడ ఉండేటువంటి ప్రజలను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఉదాహరణ చెప్పాలంటే మనం కోడి పొదిగితే పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది కోడి, అట్ట కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఆయనకి ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా. లేకపోతే 74 సంవత్సరాల వయసులో 23 గంటలు ప్రొక్లైనర్లో జర్నీ చేశాడంటే ఆయన వాళ్ళ బాధితుల్ని ఆదుకోవడం కోసం. మిగతా కూడా ఎప్పుడు నిద్రపోలే. నాకు తెలిసినంత వరకు ఈ 5-6 రోజుల నుంచి ఆయన కునుకు తీసినట్టు కనపట్ల. ఎప్పుడు చూసినా ప్రజల్లోనే ఉంటున్నాడుగా. అది ఎప్పుడు నిద్రపోతున్నాడు అనేది ఎవరికి కూడా తెలియట్లా. సో ఆయన గురించి ఎంత చెప్పాలన్నా కానీ నేను ఇందాక చెప్పాను కదా, నిఘంటు ఎన్సైక్లోపీడియా ఆయన. అసలు ఆయన ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు ఆయన దైనందిన కార్యక్రమాలను పూర్తి చేస్తాడు, ఎప్పుడు ప్రజల్లో ఉంటాడంటే నిత్యం ప్రజల్లోనే కనిపిస్తున్నారు కదా ఈ 4 రోజుల నుంచి, 5 రోజుల నుంచి. దాంతోపాటు షార్ప్గా నిర్ణయాలు తీసుకోగలరు. వెరీ షార్ప్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది అదొక ఆయనకి బహుశా నేను అనుకుంటే దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. ఇప్పుడు ఆ వయసులో 74 సంవత్సరాల వయసులో చాలామంది సీఎంలు మనం చూస్తాం సెల్ ఫోన్ కూడా వాడటం చేత కాదు చాలామందికి. మన భారతదేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే సీఎంలు చాలామందికి సెల్ ఫోన్లు కూడా వాడుకోవడం చేత కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు డ్రోన్స్ తోటి ఈ విపత్తు వచ్చినప్పుడు బాధితులను ఆదుకోవచ్చు అని చెప్పి భారతదేశానికి ఒక రకంగా చాటి చెప్పారని చెప్పి చెప్పొచ్చు. అందుకే ఇన్స్పైర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.